సమావేశం నిర్వహించనుంది. ఇక ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా ఎంపీలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏడాది పాలన సంక్షేమంపై సమీక్షలో అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై చర్చలు చేపట్టనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి అలాగే రాబోయే రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో తొలిసారి భిన్నంగా కార్యక్రమం నిర్వహించనున్నారు. రైట్, ఇక ఈ రోజు జరగబోయే సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకొస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావడంతో నేడు ఏడాది పాలనపై కూడా అదే సుపరిపాలనతో తొలిడుగా ప్రభుత్వం అమరావతిలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా ఎంపీలు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశంలో ఏడాది పాలన సంక్షేమంపై సమీక్షలో అభివృద్ధిపై పూర్తిగా కూడా చర్చిస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి గత సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి పాలన అందించింది, సుపరిపాలన అందించిందా, లేకపోతే ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, ఈ పథకాలకు సంబంధించి కూడా ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి, వీటన్నిటిపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇంకా 4 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ముందుగా భవిష్యత్తులో చాలా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రహదారులు, అదేవిధంగా విద్య, వైద్యం, వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో మంచి పాలన అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం పాలనపై సమీక్ష చేసిన తర్వాత ఏమైనా తప్పులుంటే వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై కూడా చర్యలు అయితే చేపట్టున్నారు. అయితే మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి అలాగే రాబోయే రెండో ఏడాది లక్ష్యాలపై కూడా చర్చించేందుకు సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధిత అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో కూడా తొలిసారి భిన్నంగా కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ఎవరైతే అధికారులు ఉన్నారో, కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఒక చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇప్పుడు సంవత్సరం పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో రాబోయే సంవత్సరం ఒక అద్భుతమైన పాలన అందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే దీంట్లో కీలకంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ ప్రత్యేక సమావేశాన్ని అయితే నిర్వహిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.